చిన్నదాన నీ కోసం, చిన్నదాన నీ కోసం. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పటాస్ చూపిందాస్. ఈ రోజు మా పటాస్ లో ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నారు రచ్చ రవి, యాదమరాజు అండ్ సంజయ్. DANCE డాన్స్ పరిభాషను మార్చడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. ఒక పాట వేసుకోండి, ఎంతో అద్భుతంగా ఫ్లోర్ మూమెంట్లు, అసలు సూపర్. అవి ఏం స్టెప్లు రా? మూండా మార్కెట్ లో కూరగాయలు ఎడుకుని మా ముగ్గురు కమెడియన్స్ వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పత్రిక. మనం ఎలాంటివి దొబ్బేయాలని చూస్తాం. ఏం దొబ్బినవరా? గాలి. గాలిని కూడా దొబ్బేస్తారా? నాకు కావాలా? నీ ముక్కు ఇంత ఉన్నది, నా ఆక్సిజన్ కూడా నువ్వే పిలుస్తున్నావు. కళ్ళు లేని బిచ్చగా అంటే ఇక్కడ చిల్లర డబ్బులు దొబ్బేయడం. మేము ఇప్పుడు రచ్చరవి గురించి మాట్లాడమనలేదు. ఆడు చేసే బిచ్చర్ లెక్కలే కానీ ఒక లిమిట్ ఉండాలి. రచ్చ రవి ఈజ్ నాట్ ఎ సింపుల్ మ్యాన్, కామన్ మ్యాన్. అట్లా ఈజ్ అ బిచ్చర్ మ్యాన్. కాదురా, కళ్ళు లేని వాళ్ళ దగ్గర కొట్టాడు, చిన్నపిల్లల దగ్గర ఏడుస్తుంటారు చూడు, వాళ్ళ దగ్గర వాళ్ళని కొట్టి మరీ తీసుకుంటాడు, అంత కలీజోడు. నెక్స్ట్ చిన్నపిల్లల దగ్గర చాక్లెట్స్ కొట్టేయడం. అట్లనే ఉన్నావు చూస్తుంటా. నెక్స్ట్ కండక్టర్ బ్యాగ్ లో చిల్లర కొట్టి. చిల్లర దానా? చిల్లరోడా. నెక్స్ట్ అమ్మాయి వాడిన లిప్స్టిక్ దొబ్బేయడం. ఎందుకంటే అమ్మాయిని కిస్ చేసుకోరాదు కాబట్టి లిప్స్టిక్ ముద్దు పెట్టుకోవచ్చు. అమ్మాయి మై నేమ్ ఇస్ స్వామి. లైబ్రరీలో సమరం చెప్పే కథలు దుబ్బేయాలని చూపిస్తుంది. కాలేజ్ లైబ్రరీలో సమరం కథలు ఎందుకుంటారా? స్వామి పేరేమో స్వామి, చెప్పేదో రంగస్వామి. నెక్స్ట్ గుడి ముందు కొత్త చెప్పులు, గుళ్ళో కొబ్బరి చెప్పులు దొబ్బ. చెప్పులు చెప్పు ఇప్పుడు నీ ఉండవు, అవి ఆల్రెడీ కొట్టుకొచ్చినే. నెక్స్ట్ ఫ్రెండ్ లంచ్ బాక్స్ లో నుంచి చికెన్ పీస్ కొట్టేయడం. ఎట్లా మొత్తం చికెన్ మొత్తం బొక్క కూడా చీకి. ఏం లేదే, ఏం లేదు. నెక్స్ట్ డాడీ పర్సులోకి వెళ్ళి మనీ కొట్టేద్దాం అనుకుంటాను. నీ కొడుకు నీ పర్సులోకి వెళ్ళి కొట్టేస్తే అప్పుడు నీకు అర్థమవుతుంది రా బాధ. అన్న నా కొడుకుకి నీ అడగ ముందే ఇస్తా అన్న. వాడు అడుగుతాడారా నిన్ను? ఇలాంటి తండ్రి పెట్టుకున్నాడు, సిగ్గుతో బయట తిరగలేకుండా ఉంటాడు రా. వాడు అంటాడు, అరే నాన్న నువ్వు తాత దగ్గరికి డబ్బులు నొక్కావు, నేను ఎందుకు నొక్కుతా, నేను నీళ్ళకు పుట్టానా, నీళ్ళకు పెరిగానా అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? అరే మెడలో మాలలు వేసుకోవడం కాదురా. బేబీ మామయ్య జేబులోకి వెళ్ళి కొట్టేసావు కదా 2000 రూపాయలు. అంటే తప్పు కాదు, అప్పుడప్పుడు చేయొచ్చు అనుకో, అలా చేయాలి. ప్రాక్టీస్ ఇంపార్టెంట్ గా. నెక్స్ట్ నీ సీట్ దొబ్బేయడం. నేను కూర్చున్నందుకు నా మీద నువ్వు కూర్చుంటావా? రైట్ రా. నీ పక్కన శ్రీముఖి ఉంటాయి కదా, అట్లా నా పక్కన ఉంటే బాగుంటుందని. శ్రీముఖి నీ పక్కన ఉండాలి. నా పక్కన తమ్ముడులాగా ఉంటావురా. నా మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేషన్ నీకు? ఎందుకంటే శ్రీముఖి నీ పక్కన ఉంటాను ఆశతోటి. శ్రీముఖి నీ పక్కన ఉంటుందని ఆశ. సరే, ఇంత ఆశపడుతున్నాడు కాబట్టి ఆ రాఖీ ఎందుకు కట్టేద్దాం, తీసుకురండి. బేబీ ఇంకో పర్సు మనకి పటాస్ లో ఇలాగే చాలా పర్సులు కొట్టేస్తుంటారు. పర్స్ లో డబ్బులు ఉండడం ఇంపార్టెంట్ కాదురా, మంచి బాగుండడం లైఫ్ లో ఇంపార్టెంట్. Now, most talented, the one and only evergreen Racha Ravi. వాళ్ళు బుద్ధి తెచ్చుకున్నందుకు మనం ఛాన్స్ ఇద్దాం.
ఎలాంటి సందర్భాల్లో నీకు ఏమైనా వస్తువులు దొబ్బేయాలి అని అనిపిస్తుంది? నేను రోజు దుబ్బాను. Let me call upon stage Racha Ravi. ఆడాలు చేసే ఈ ప్రతి పని వాళ్ళు చిలిపి పనులు అనుకుంటారు. ఒకసారి చూడు. అవి డేంజర్ పనులు, ప్రమాదకరమైన పనులని రవిగాడు అంటాడు. టైం పాస్ కు చేస్తారు. రవణ ఏం చేసిన టైం పాస్ ఎందుకు చేస్తున్నట్టే టైం పాస్. రవణ మూల మలుపు కాడ ఫ్రెండ్స్ తోటి పోతుంటారు కదా ఆడోళ్ళు. అబ్బో ఇంత దరిద్రంగా అయితే చూడం మేము. ఆ దరిద్రమా తర్వాత వెళ్తుంది మీకు. ఏం చేస్తున్నావే అంటే వాడు నన్ను చూస్తున్నాడే లేదా చూస్తున్నానే. ఎందుకే అంటే టైం పాస్. వాడు చూడలేదు భయ్. అప్పటికి వాడు ఏదో పని మీద చూసిండు కదా. అక్కడ స్టార్ట్ అయిన టైం పాస్. చూసిండు కదా వెళ్దామంటే లేదే, ఎంతసేపు చూస్తాడో చూస్తా. చూసిండు. చూసి వాడు జాబును ఖరాబ్ చేసుకుని, చదువును ఖరాబ్ చేసుకుని కోసుకునే కాడికి వచ్చింది రవణ. అప్పుడు వచ్చి నిమ్మలంగా చెప్తాడు వాడు వచ్చి ఐ లవ్ యూ అన్నప్పుడు అంటది మా ఇంట్లో ఒప్పుకోరు. మరి దొంగ ఎందుకు చూసినది అంటే అప్పుడు చెప్తుంది టైం పాస్. వాళ్ళ టైం పాస్ ల వల్ల సగం జీవితాలు ఖరాబ్. మొగాళ్ళు గడ్డలు పెంచు స్టార్ట్ చేసిన వాళ్ళ వల్ల రవి నువ్వు గడ్డం అందుక లేకపోతే ఎదురుగా కూర్చొని ఏం చేస్తాను రోజు. కాలేజీలలో లెక్చరర్లు చెరగొడతారు రవన్న ఇట్లాంటి. 3వ రోజు నుంచి స్టార్ట్. అప్పటి వరకు 30 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ లెక్చరర్ గా పాఠాలు చెప్తా ఉంటాడు. అకార్డింగ్ టు రైట్ వి ఆర్ డూయింగ్ సంథింగ్. ఏదన్నా కనీసం ఒక్కలైనా మాట్లాడరా ఇంగ్లీష్ లో. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. వి ఆర్ గోయింగ్ టు టుడే we are going to Himalayas. Sir, when sir? No, listen. శ్రీముఖి లాంటిది ఏం చెప్తే తెలుసు రవణ. మనోడు కన్ఫ్యూజ్ అవుతాడు. బోర్డు దిక్కే తిరిగాడు వాడు సంవత్సరం పొడుగుతా. అప్పటికి 2 సార్లు చూసింది, 3 సార్లు చూసింది, 4వసారి అన్న స్టూడెంట్స్ టుడే నో క్లాస్, ఎవ్రీబడి గో అవుట్ సైడ్ అని ఈవెన్ పిలిచింది. శ్రీముఖి why you smile? Time pass. ఆఫీసులో కూర్చున్నాక కూడా బాస్ ను డిస్టర్బ్ చేస్తారు. ఏం పని లేకపోయినా సార్ సార్ సారీ సార్ అంటే యాక్చువల్ గా ఫైల్ సారీ సార్ ఆడి డిస్టర్బ్. ఆఫీస్ బయట పిలిచి ఏంది అది సార్ మనసు పడ్డట్టున్నది సార్. కరెక్టే. ఓ 4 రోజులు తిరుగుతాడు. లీవా తీసుకో, తీసుకో. లాస్ట్ రోజు వచ్చి ఇవన్నీ నువ్వు ఎందుకు చేసినవే. మొగలం అంటే ఏదో వీళ్ళతో టెన్షన్ పడి మంద అవుతాం. మనల్ని చూసి వీళ్ళు నేర్చిలు. ప్రతి లేడీస్ హాస్టల్ అన్నా గార్బేజ్ వేసేటప్పుడు చెత్తలన్నా సగం బాటిల్ వెళ్తానట. వీళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఎప్పుడు ఇప్పుదామా ఎప్పుడు పోద్దామా లోపల. మనిషికో బాటిల్ తీసుకున్నారు. మొత్తం తాగినాక వీళ్ళు చేసే పనులు చూడు ఎట్లుంటది. ఆంటీ మేము వచ్చే నెల ఖాళీ చేస్తాం. ఎందుకే? టైం పాస్. వీళ్ళు చేసే టైం పాస్ ఇంకోటి ఉన్నది రవన్నో. బేసిక్ లైఫ్ మొత్తం టైం పాసే. పిల్ల మొగుంతో టైం పాస్. తెస్తాడా తేడాని ఏమండి ఉత్తన రింగ్ ఇస్తా అంటది బయట. మన ఆఫీసులో ఎక్కడో ఎగ్జాక్ట్ గా ఉంటాం కదా, రింగ్ ఇస్తుంది. 9 గంటలకు రింగ్ ఇస్తుంది. పని మీద ఉన్నాం 11, 12, 1 గంటలకు. నీ అమ్మ ఏం ఇన్ని రింగులు ఇస్తాను. ఏం లేదు టైం పాస్. దాని పైత్యం కాకపోతే అవసరం ఉన్నప్పుడు వీడు ఎత్తట్లేదంటే పని మీద ఉన్నాడని అర్థం చేసుకోవాలి కదా. పిచ్చుకో రింగ్ ఇచ్చిందంటే అది నీతో టైం పాస్ చేస్తుంది అన్నట్టు. క్లాస్మేట్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, భార్య కావచ్చు, ఆఫీసులో లేడీ కొలీగ్ కావచ్చు. నీకు రింగుల మీద రింగులు మెసేజ్లు పెట్టి అర్జెంట్ కాల్ మీ అంటే అమ్మ చూడక అర్జెంటే లేదన్నట్టు. టైం పాస్ చేసే అమ్మాయిలతోటి
టైం పాస్ అని తెలియకుండా జీవితాలు ఖరాబ్ చేసుకున్న నా తమ్ముళ్లకు చేస్తున్నా టైం పాస్ సలాం. అమ్మాయిలు ప్రేమిస్తే అమ్మాయి చెప్పిన మాటే అబ్బాయిలు వినాలంట. మరి ఆ ఫ్రస్ట్రేషన్ తో మన ముందుకు వచ్చేస్తున్నాడు సంజయ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. రచ్చరావణ్ నా లవ్ చేయకరా అని చెప్తానే ఉన్నాడు, కానీ నేను ఏం చేసిన, ఒక అమ్మాయి ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టింది, లవ్ చేసిన. అది కాదరా దరిద్రం. అక్కడ స్టార్ట్ అయింది. ఏమైందిరా ఇవాళ మొత్తం చెప్పు నాకు. చెప్తాను విన్నా. అసలు ప్రేమిస్తే అది చెప్పినట్టు మనం వినాలన్న, నాకు అర్థం కాదు. చిన్నప్పటి నుంచి మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటామన్నా, కానీ ప్రేమించాక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మనం ఉండాలి. నిన్నెవడు ప్రేమించమన్నాడు? నువ్వు చెప్తుంటాడు అట్లనే చేసిండా? ఇన్ రాదు నా చెప్పేది. పొద్దున లేస్తే దానికి 5:30 మెసేజ్ రిప్లై అయ్యాలి, అది ఏడిస్తే ఏడవాలి, అది దిక్మాలు జోకేస్తే నవ్వాలి. దాన్ని ఏదోలా భరిస్తున్నా. మొన్న కాల్ చేసింది ఇంటికి రమ్మని చెప్పి వెళ్ళా. ఏంటి బంగారం ఇంటికి రమ్మన్నావు అంటే ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? మరి చెప్పవే, పద లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళా. ఇంత దూరం నుంచి వచ్చాను, మరి నాకేం లేదా? నీకోసం స్పెషల్ గా ఒక ఐటెం చేస్తా, తీసుకొస్తా. కోడి అమ్మ టచ్ చేస్తేనే వైబ్రేట్ అయ్యేది, అలాంటి కోఆపరేట్ చేస్తాను. ఇంకేం కావాలి మనకి? సరే అని చెప్పి నాకు ఒక స్పెషల్ ఐటెం తీసుకొచ్చింది. సంజయ్ తీసుకో. ఏంటిది? తాగు సంజయ్. కోడి అమ్మ ఎనర్జీ డ్రింక్ అనుకుంటాను, తాగిసా. ఏంటిది? కాకరకాయ షేక్. కాకరకాయ షేక్. అది ఈ దరిద్రం ఎవరు చేయమన్నాడు నీకు? మా అక్క చేయమంది. అందుకే మీ అక్క మీ భావన వదిలేసి 10 మనసులో వేసిపోయాడు ఇలాంటి దరిద్రాలు చేయబట్టే. ఆయన ఈ దరిద్రం నాకేం తాగిపించావే అంటే, తాగిపిస్తే నువ్వు మహేష్ బాబులో అవుతావని చెప్పి. ఓసి నీ అమ్మ అక్కర్లో అమ్ముకునే మొకందానా? పుచ్చకాయ చూస్తే రచ్చరవి, అటికాయ చూస్తే యాంకర్ రవి ఎవరో. ఒక పని చేయి, నువ్వు మీ అక్క కలిసి పురుగుల మంది తాగండి, దరిద్రం వదిలేదు. సంజయ్ నువ్వు తాగుతావా తాగవా? ఇది బుద్ధుని యాదవని తాగుతాడే, నువ్వు తాగాలి సంజయ్. ప్రేమించాం కదా, తాగేసన్నా. కడుపులో మొత్తం షేక్. ఈ దరిద్రం భరించలేక బాయ్ వెళ్ళేసి వస్తా. కరెక్ట్ టాయిలెట్స్ కి వచ్చిండాడు. పోతుంటే డిస్టర్బ్ చేయదు. 3 రోజులు బాత్రూమ్ షేక్ అయిపోయింది అన్న. దానికి వల్ల నువ్వు ఫ్లోర్ మూమెంట్ వేయాల్సింది కదా, పోతుండదు. ఆడ చాలా మూమెంట్ లేసా. దీన్ని భరించడం నా వల్ల కాదని చెప్పి కలిసి బ్రేకప్ చెప్పేద్దాం అనుకున్నారు. రమ్య ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు రమ్య. అది కాదు సంజయ్, మా ఇంట్లో పెళ్లి సంబంధం చూస్తారు. అబ్బా దొరికిందే ఛాన్స్. ఇగో నీకు నాకన్నా మంచివాడు దొరుకుతాడు. మీ నాన్న గురించి నాకు తెలుసు, మీ నాన్న నచ్చినట్టు చేసుకో. లేదు సంజయ్ నేను నిన్నే చేసుకుంటాను. ఇప్పుడు అమ్మ వదిలేటట్లేదు ఇంద్రబాబు. నీ గురించి యాంకర్ రవి, రచ్చ రవి లాంటి వాళ్ళు దొరుకుతాడు, మీ నాన్న తీసుకొస్తాడు అన్న. రవాణాతో చేసుకున్న తర్వాత కూడా నాకు మెసేజ్ పెట్టింది. ఏమని? నిన్ను కలవాలని. నన్ను కలవాలన్నది. ఏమైందా పెళ్లి చేసుకుని యాంకర్ రవాణా బాగా చేసుకుంటున్నావు అంటే, లేదు అక్కడ కూడా యాంకరింగ్ చేస్తున్నాడు. లేదే అన్న స్టార్టింగ్ పాంచపాటకు అట్లనే స్టార్ట్ చేస్తాడు, తర్వాత అది కాదు నాకు నువ్వే కావాలని. వాడి అమ్మ రవాణా నాకన్నా స్మార్ట్గా ఉంటాడు, రవాణాతో చేసేసుకో. స్టార్టింగ్ ఏం తెలుసా అన్న, వీళ్ళు తిరగడానికి ఒకటి కావాలి, తిప్పడానికి ఒకటి కావాలి, తినిపించడానికి ఒకటి కావాలి, పికప్ ఒకటి కావాలి, డ్రాప్ ఒకటి కావాలి. లాస్ట్ కి మళ్ళీ నీలాంటి వాళ్ళని చూసుకుంటారు, మా లాంటి వాళ్ళని ఆవారగాలు చేసేస్తారు. ఎందుకురా వాని మీద ఎందుకురా పాపం? కాదండి అమ్మ, నిన్ను చేసుకొని మళ్ళీ నా దగ్గర రావడం. ఎంతమంది చేసుకుంటారా ఆడిని? ఉన్నాడే ఒక్కడు కదా. మరి నువ్వన్న డ్రాప్ కావచ్చు కదా అక్క. మళ్ళీ వాళ్ళని ఎంత బాగా చూసుకోవాలన్నా, తుమ్మితే టేక్ కేర్ అనాలి, దగ్గితే దగ్గర హాస్పిటల్ తీసుకెళ్ళాలి, అలిగితే ఐస్ క్రీమ్ ఇప్పించాలి, ఏడిస్తే ఖర్చిపియాలి, రాత్రి దానికి నిద్ర వచ్చినందుకు సొల్లు మాట్లాడాలి, మళ్ళీ అది మన గర్ల్ ఫ్రెండ్ అని దాన్ని గుర్తుడానికి గంటకోసారి ఐ లవ్ యూ అని చెప్పాలి. ఇంత దరిద్రం ప్రేమించడం కన్నా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఈటీ ప్లస్ లో పటార్ చూడడం బెటర్. మందుబాబుల స్టోరీ చెప్పడానికి మన ముందుకు వస్తున్నాడు యాదమ్మ రాజు. ముందు బాబులం మేము, మందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులు. మా యాదమ్మ వచ్చింది. యాదమ్మ మొగుడు వచ్చింది. మా యాదమ్మ మొగుడు వచ్చిండు. మొగుడుగా దగడు. అయితే బేసిక్ గా తాగుతారు ఎట్లుంటారు తెలుసా అన్న, ఎవడో పెళ్లికి వీళ్ళు పోతారు, పెళ్లికి తాగి గుమ్ము తాగి పోయి పోతారు. అన్నం దగ్గర పోతారు. హలో
కొంచెం రైసులు ఆడ అన్నం వేస్తారా అది బిచ్చపోరు అనుకుంటున్నారా నన్ను బిచ్చపోరు అనుకుంటున్నాను దీంట్లో కూడదురా దీంట్లో సోరు వేదరా అరే అరే నా గురించి తెలియదురా అరే ఫంక్షన్ ఇప్పుడంటే ఇప్పుడు ఆపేశారా నేను ప్లీజ్ అన్న అట్లా చేయకనా ప్లీజ్ అన్న మళ్ళా ఏమనుకుంటున్నా నా కొడుకు రాడురా నేను ఎంత పెద్ద తోపో ఇంట్లో నా భార్య నాడు నీ తల్లి అది గిర్రె వసుకుంటుంది అర్థమైందా అప్పుడే పెళ్లి కొడుకు తండ్రి వస్తాడు ఏయ్ ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి ఎవరు అరే నేను పెళ్లి కొడుకు తండ్రిని ఏంట్రా సంగల్ ఏమో కొంచెం తినేసి పోతా ప్లీజ్ ఏమనుకో దండం పెడతా ప్లీజ్ ఓకే ప్లీజ్ అరే నేను ఎవరు రానిచ్చిరా నీ అంటే ఒకరు రాని నన్ను రానిరా ఏమనుకుంటున్నా బిడ్డ కొంచెం తినేసి పోతా ప్లీజ్ ఏమనుకో అరే పోతా పోలీసు కూడా అరే నువ్వేంట్రా పిలిచేది ఫోన్ చేస్తావా ఫోన్ చేస్తావా చెప్పు ఫోన్ మాట్లాడిపిస్తా నేను ఫోన్ మాట్లాడి కలపాలనా ఇగో విస్టికా తీసుకో ఎప్పుడంటే అప్పుడు రా మొత్తం గల్లీ మొత్తం మన దగ్గర సేకాడిస్తా అర్థమైందా కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త తాగనీయకుండా భార్యకి ఎట్లా మెయింటైన్ చేస్తాడు ఫస్ట్ పని ఉప్పర్ పని వేసి కళ్ళు తాగేసి వస్తాడు 300 పెట్టి ఏమండి వచ్చిర్రా అండి పోయి చక్క బాత్రూమ్ పోతాడు బాత్రూమ్ పోయి ముఖం కడుకొని వచ్చి గమ్మున వచ్చి గమ్మున అనుకుంటాడు ఏమండి అన్నం తిన్నాడు అంటే ఇదే కొన్ని సంవత్సరాల తర్వాతనా వస్తాడు వస్తా మంగి డోర్ తెర్రే నీ తల్లి డోర్ రోడ్ మీదకెళ్ళే ఇంట్లో గిట్లా పోడు డోర్ తెరిసే ఉంటది ఆల్రెడీ వస్తే డోర్ తెర్రే అది తెరిసే ఉందిరా ఎదవా అంటే ఎందుకే సాపుకొని తెచ్చుకోవడం అంటాం అంటే లేనప్పుడు వంతో కునుకనే కానీ కదా డోర్ ఓపెన్ చేసావు అనుకున్నాను నువ్వు దమ్మక్కర మస్తు కొడతా నేను అంటది అసే తాగినప్పుడే నీ పతాపం తాగినాకే నేనే దగడు నీకు దా చూసుకో అంటే పిల్లని కోపం వస్తాడు రప్ప నన్ను కొట్టినా ఎప్పుడు నువ్వు డౌటారా అని రప్ప కొట్టిన తర్వాత ఏమంటే అయ్యో లేమ్మ పుల్లమ్మ నన్ను చంపేస్తుండ్రు అంటే అందరు రాని అంటది వచ్చి రాని వాళ్ళందరూ ఏం చేస్తారు నిన్ను పట్టుకుంటారు రప్ప కొట్టేది అదిరా నేను కాదురా రే అరే అర్థం చేసుకోరా దాని గురించి నీకు తెలియదురా లేదని నన్ను చింపేసి మొత్తం ఇగో బట్టలన్నీ చింపేసిందండి ప్లీజ్ కాపాడండి నీ యాక్టింగ్ నా యాక్టింగ్ నీ తల్లి నేనుండగా అందరు ముంగడు ఇజ్జత్ తీసుకున్నాం కదా నువ్వు నేను ప్లగ్ లో చంపి చచ్చిపోతానే ఎవరు చూసుకుంటా నేను చూస్తా పోరా పక్కన మళ్ళీ ఆడుండు రవణ తాగకపోతే ఎట్లుంటది తాగితే ఎట్లుంటది తాగకపోతే శ్రీమక్క గురించి ఏమని చెప్తాడు అన్న ఇప్పుడు తాగనప్పుడు రవణ పటాస్ అంటే నువ్వు అంటేనే పటాస్ అసలు నువ్వు లేకపోతే పటాస్ ఉండదు తెలుసా నువ్వు అసలు ఆ చెప్పు నువ్వు వేసే నా చెప్పు అందరు వచ్చేది పటాస్ చూసేదే నీ కారణం ఆ స్టెప్ గురించి ఇంకో ఒక నవ్వుతో చూడు పైనుంచి దిగి వచ్చిన తార అంటే నువ్వే అదే రవణ రాయినప్పుడు ఏమైంది రావు ఎందుకు అంత ఆనందం దాతున్నావు అరే సీముకి ఎవరు రావు పెట్టుకుని అసలు అరే నేను కనిపిద్దారా స్క్రీన్ మీద వస్తుంది ఇంత ఉంటది అనేసి చెప్పు
నేను ఇంకా ఆమె స్టెప్ ఈ స్టెప్ అయ్యాక నరం మొత్తం దిగిపోయిందిరా ఎట్లా దమ్మా ఖరాబ్ చేస్తుంది సారా ఏమో అంటే దాని నవ్వుకి ఉన్న పందులు పారిపోతున్నాయి రే బయట. శ్రీముఖ అక్క తాగితే ఎట్లుంటది? శ్రీముఖ అక్క తాగినప్పుడు రవణ గురించి ఏం మాట్లాడుతుంది? రవి యు సో స్వీట్, యు సో హాట్, యు ఆర్ నాట్ నాటీ, యు ఆర్ సో క్యూట్, నువ్వు మస్తు తెల్ల ఉంటావు, మస్తు నువ్వు అంటే మస్తు ఇష్టం. అక్క తాగిందనుకో ఇక బయటకు వచ్చింది మాంకలమ్మ. అరే నా అంతా నేను స్టెప్పులు వేసుకుంటుంటే వచ్చి తిండి 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 అని స్టెప్ వేస్తాను నువ్వు వస్తావు అంటావు, ఉన్న రెండింటికి రాడా అంటావు. నువ్వు లేకపోరా నేను చేసుకుంటా పెద్ద నువ్వు అంక పెద్ద యాంకర్ అనుకో ఫీల్ అయిపోతావు. నీకంటే పెద్ద యాంకర్ రా నేను. అవును నువ్వే పెద్ద యాంకర్వి. మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది సాయి చరణ్. నిజంగా పటాస్ ఇస్ వెరీ హ్యాపీ సీయింగ్ ఇట్ రాజు పర్ఫార్మ్ టుడే. ఎందుకంటే రాజు మీలాగనే స్టూడెంట్ లాగా వచ్చి పంచ్ పటాకలో ఆన్సర్ చెప్పి ఒక చిన్న స్పార్క్ కనిపించింది. అండ్ టుడే హీఈస్ రాజు యాదమ్మ పిచ్చి ఫ్యాన్స్ మనోడికి. హీ బిలీవ్స్ ఇన్ ఓన్లీ వన్ థింగ్. అంటే అందరికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ దేవుడు రాజు కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. బట్ అవన్నీ పక్కన పెట్టి ఈస్ కమింగ్ హియర్ అండ్ పర్ఫార్మింగ్. ప్రతి ఒక్కరు ఫేస్ లో నవ్వు తీసుకొచ్చాడు ఇవాళ రాజు. ప్రతిరోజు చూస్తూనే ఉండండి మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ విల్ టు బిందాస్. బై గుడ్ నైట్.